బ్యాక్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో బిఫోర్ వి గో డైరెక్ట్లీ ఇంటూ టాపిక్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చేద్దాం. మన కాన్స్టిట్యూషన్ ఏంటి, ఆల్రెడీ ఎప్పుడో కంపైల్ చేసి పెట్టేశారు. సో కాకపోతే అది చేంజ్ అవుతుందా అవ్వదా, అది అలానే ఉంటుందా అంటే చూద్దాం. మన కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్. అంటే ఏంటిదంటే ఇప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కాన్స్టాంట్గా. అకార్డింగ్ టు ది చేంజ్ ఇన్ ది సొసైటీ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో చేంజెస్. అందుకే మనం దాన్ని లివింగ్ డాక్యుమెంట్ అంటారు. సో ఇంత గ్రేట్ లివింగ్ డాక్యుమెంట్కి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి, సేలియన్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఈ ఫీచర్స్ ఏం చేస్తుంది, వేరే కాన్స్టిట్యూషన్స్ తోటి మన కాన్స్టిట్యూషన్ ఎలా డిస్టింగ్ చేస్తామని చెప్పేసి మనం ఈ సేలియన్ ఫీచర్స్లో మన కాన్స్టిట్యూషన్లో ఏంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేది చూద్దాం. లెట్స్ సీ ఇట్. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి మన కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎంటైర్ వరల్డ్ అంటే ఓన్లీ ఏషియన్ కంట్రీస్తోనే అట్లా కాదు, ఎంటైర్ వరల్డ్లో మన కాన్స్టిట్యూషన్ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. మనది వేరే డిఫరెంట్ కంట్రీ సోర్సెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి బారో చేసుకొని కంపైల్ చేసామన్నమాట. సో బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇలా డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవి డీటెయిల్గా చూసి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చేసాం. లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కదా. సో ఈ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. ఎగ్జామ్లో మనకు అడిగేది ఏంటి, ఎంసీక్యూస్. గుర్తుపెట్టుకోండి, మనకు అడిగేది ఏంటి, ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్లో ఎలా అడుగుతారో మనం అట్లానే నేర్చుకుందాం. కంప్లీట్ థియరీ పార్ట్ మనకు అవసరం లేదు, ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. ఇది మన రివిజన్ సెషన్ కాబట్టి విల్ గో విత్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఫస్ట్, లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఒరిజినల్గా కంపైల్ చేసినప్పుడు 395 ఆర్టికల్స్, వీ హ్యావ్ 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 స్కెడ్యూల్స్. అదే ఇప్పుడు అమెండ్ అయ్యి వచ్చేసరికి ప్రజెంట్ 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 స్కెడ్యూల్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 స్కెడ్యూల్స్. ఓకే, నెక్స్ట్, బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక పర్ఫెక్ట్గా ఎవాల్వ్ అవ్వాలి, ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్గా ఉండాలి అంటే వేరే దగ్గర నుంచి మంచి బారో చేసుకోవడంలో తప్పు లేదు. సో మనం కూడా అదే చేసాం. వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి, డాక్యుమెంట్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ అంటే మన కంట్రీ ఆల్రెడీ ఫేస్ చేసిన ఇంపార్టెంట్ ఫీచర్స్, అట్లా మనకి ఏది మంచిగా అనిపిస్తే అది బారో చేసుకున్నాం. సో ఎక్కడెక్కడ నుంచి ఏది బారో చేసుకున్నామో చూద్దాం. మేబీ వీ మే గెట్ 1 మార్క్ ఫ్రమ్ దిస్ బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ టాపిక్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. విల్ గో విత్ ది షార్ట్ కట్స్ టు. మంచిగా నోట్ చేసుకోండి, రిమెంబరెన్స్. ఇది రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం, కొన్ని ఫీచర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దీని నుంచి ఏమేమి బారో చేసుకున్నాం. ప్రజెంట్ మన జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇంకా గవర్నర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఈ 3 థింగ్స్. నెక్స్ట్ ఏంటి, మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి కదా. ఎమర్జెన్సీ ప్రొవిజన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. నిన్న మనం ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, ఫెడరల్ స్కీమ్. మరి ఇప్పుడు దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడ్ ఏంటిది అంటే, జనరల్గా మనం జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్కి ఎగ్జామ్ రాస్తాం కదా,
అట్లా జేఏఓ జే ఫర్ జ్యుడిషియరీ, ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ జేఏఓ, జే ఫర్ జ్యుడిషియరీ, ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్, ఓ ఫర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనుకుందాం, జస్ట్ ఈపీఎఫ్లో మనీ డిపాజిట్ చేస్తారు కదా. సో ఈ ఫర్ ఎమర్జెన్సీ, పీ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎఫ్ ఫర్ ఫెడరల్ స్కీమ్, ఎమర్జెన్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ స్కీమ్. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఏమేమి తీసుకున్నాం, జేఏఓ, ఈపీఎఫ్, మర్చిపోవద్దు ఇంకెప్పుడు, జే ఫర్ జ్యుడిషియరీ, ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఓ ఫర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఇట్లా రిపీట్ చేస్తూ ఉంటే గుర్తుండిపోతుంది. ఈపీఎఫ్, ఈ ఫర్ ఎమర్జెన్సీస్ ప్రొవిన్సెస్, పీ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎఫ్ ఫర్ ఫెడరల్ స్కీమ్. ఈ 6 కాన్సెప్ట్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 నుంచి తీసుకున్నాం. మరి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 నుంచి ఎట్లా తీసుకున్నామంటే, అప్పుడు పీక్ ఇండిపెండెన్స్ స్టేజ్ అనమాట. అప్పుడు చాలా అల్లర్లు అవుతుంటే ఎప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు కొన్ని ప్రొవిజన్స్ అనేది రాసిళ్ళు. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది అక్కడ నుంచి తీసుకున్నాం. సో డోంట్ ఫర్గెట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ స్కీమ్, ఈ 3 అండ్ జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఇవి మనం ఎక్కడి నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఎంసీక్యూ ఏది వచ్చినా దీన్ని చెప్పేటట్టు ఉండాలి, జేఏఓ, ఈపీఎఫ్ కోడ్. నెక్స్ట్ యుఎస్ నుంచి కూడా కొన్ని తీసుకున్నాం. యుఎస్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకున్నాం, కొన్ని కంట్రీస్కి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కొన్ని నాన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. యుఎస్ నుంచి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. మనది రిటర్న్ కాన్స్టిట్యూషనే కదా ఆబ్వియస్లీ. సో యుఎస్ నుంచి రిటర్న్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. సో కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఫీచర్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్. సో అది కూడా యుఎస్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ తర్వాత ప్రియాంబుల్. మనం ఇక గుర్తుండిపోవాలి మనకి, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం, యుఎస్ నుంచి తీసుకున్నాం. యుఎస్ నుంచి ఏం తీసుకున్నాం, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్. సో దీని తర్వాత ఇంకేం తీసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ తీసుకుందాం. మనకు తెలుసు యుఎస్లో ఏంటి, జ్యుడిషియరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి. సో అంత స్ట్రాంగ్ ఉన్న ప్లేస్ నుంచి మనం జ్యుడిషియరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తీసుకుంటే అది మనకే మంచిది కాబట్టి. సో యుఎస్ నుంచి గుర్తుపెట్టుకోండి, ఒకటేమో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయిపోయిందా, తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్. ఇంకా ఏం తీసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం యుఎస్ నుంచి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్కి ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది కదా, అది దేని మీద డిపెండ్ అవ్వదు జ్యుడిషియరీ. సో ఈ కాన్సెప్ట్ యుఎస్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని ఎట్లా రిమూవ్ చేస్తారు అని చెప్పేసి కూడా యుఎస్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ తీసేయడం అనేది యుఎస్ నుంచే తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరిని తీసేయడం, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ని తీసే ప్రాసెస్ ఎక్కడి నుంచి, యుఎస్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ప్రెసిడెంట్ తీసేస్తే ఓకే, ఎందుకు తీసేస్తారు, వాళ్ళ ఫంక్షన్స్ బాగాలేకపోతే తీసేస్తారు కదా. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా యుఎస్ నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈసీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. యుఎస్ నుంచి ఏమేమి తీసుకున్నాం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఫండమెంటల్ రైట్స్. సో అది కూడా యుఎస్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా కాన్స్టిట్యూషన్ నుంచి. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, ఇది యుఎస్ నుంచి తీసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం, యుఎస్లో జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అందుకే అక్కడ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాం. ఒకటి జ్యుడిషియల్ రివ్యూ,
ఇంకొకటి ఏంటి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, యూఎస్లో స్ట్రాంగ్ ఉంటుంది, అందుకే అక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ తీసేయడం యూఎస్ నుంచి తీసుకున్నామని అనుకున్నాం కదా. ఎవరెవరిని, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ జడ్జెస్, ఇంకెవరిని, ప్రెసిడెంట్ని. సో రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ కాన్సెప్ట్స్ని కూడా యూఎస్ నుంచి తీసుకున్నాం. ఇంకేంటి, ఇంపీచ్మెంట్ ఎందుకు చేస్తారు, ఫంక్షన్స్ బాగాలేకపోతే చేస్తారు కదా. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అంతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూడకుండా చేద్దాం. యూఎస్ నుంచి ఏమేమి తీసుకున్నాం. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏమి ఇంపార్టెంట్ మనకి, ఫండమెంటల్ రైట్స్, అది కూడా యూఎస్ నుంచి. ఇంకా ప్రియాంబుల్, ఇది కూడా యూఎస్ నుంచి. జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడ జ్యుడిషియల్ గురించి తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇది ఇక్కడే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి యూఎస్ నుంచి తీసుకున్నాం. ఇంకా తీసేయడం అనుకున్నాం కదా, ఎవరెవరిని, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. తర్వాత ఇంకెవరిని, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి ఎందుకు తీసేస్తాం, ఫంక్షన్స్ బాగాలేకపోతే కదా. ఎవరెవరు ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అయిపోయింది. యూఎస్ నుంచి ఏమేమి తీసుకున్నాం గుర్తుండిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అయిపోయింది. యూఎస్ నుంచి ఏమేమి తీసుకున్నాం గుర్తుండిపోయింది. నెక్స్ట్ యూకే నుంచి ఏమేమి తీసుకున్నామో చూద్దాం. సో యూకే నుంచి ఏమేమి తీసుకున్నాం, నామినల్ హెడ్ అనేది యూకేలోనే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి మనకి, యూకే ఇన్ జనరల్గా యూకేలోనే కదా మనకి కింగ్ తర్వాత కింగ్ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకే కదా టూ హెడ్స్ ఉంటారు. సో అందుకే యూకే నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఒకటేంటి, నామినల్ హెడ్ ప్రెసిడెంట్. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూకే నుంచి తీసుకున్నాం. ఇంకేంటి, నామినల్ హెడ్ ప్రెసిడెంట్ అని తీసుకున్నాం. ఇంకొకటి చూడండి, పోస్ట్ ఆఫ్ పిఎం, నామినల్ హెడ్ అండ్ పిఎం, ఇవి యూకే నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ కంప్లీట్ అక్కడ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అన్ని యూకే నుంచి తీసుకున్నాం. ఏంటి, పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి. సో పార్లమెంటులో అప్పర్ హౌస్, లోవర్ హౌస్ రెండు ఉంటాయి కదా, అంటే అదేంటి, బైకెమరలిజం కాన్సెప్ట్ కూడా యూకే నుంచి తీసుకున్నాం. నామినల్ హెడ్, పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, బైకెమరల్ పార్లమెంట్. ఇది అయిపోయిందా, ఈ మూడు అయిపోయినాయా. నెక్స్ట్ ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా అనుకున్నాం కూడా, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, మోర్ పవర్ఫుల్ లోవర్ హౌస్. సో మనం అనుకున్నాం కదా అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని చెప్పేసి. సో మన దగ్గర లోక్సభ చాలా పవర్ఫుల్ కదా అప్పర్ హౌస్ కన్నా. సో ఈ కాన్సెప్ట్ యూకే నుంచి తీసుకున్నాం, మోర్ పవర్ఫుల్ లోవర్ హౌస్. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ లోవర్ హౌస్. సో లోవర్ హౌస్కి రిలేటెడ్ 2 కండిషన్స్ తీసుకున్నాం యూకే నుంచి. ఏంటి, మోర్ పవర్ఫుల్ లోవర్ హౌస్ అండ్ లోవర్ హౌస్కి ఎవరు రెస్పాన్సిబుల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి, స్పీకర్ ఇన్ లోక్సభ. మరి లోవర్ హౌస్లో అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరు, స్పీకర్ ఉండాలి కదా. స్పీకర్ ఇన్ లోక్సభ కాన్సెప్ట్ని కూడా యూకే నుంచి తీసుకున్నాం. సో ఇది ఈజీ మనకి, మనం ఎట్లా. సో ఇప్పుడు చూడండి యూకే నుంచి ఏమేమి తీసుకున్నామో ఈజీగా చెప్పచ్చు. ఫస్ట్ యూకేలో మనం ఏంటి, 2 హెడ్స్ ఉంటారు అనుకున్నాం కదా, ఒకరు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. సో ఈ 2 కాన్సెప్ట్ యూకే నుంచి తీసుకున్నాం, నామినల్ హెడ్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ఇంకా లోవర్ హౌస్కి రిలేటెడ్ కూడా తీసుకున్నాం. లోవర్ హౌస్ ఏంటి చూడండి, స్ట్రాంగెస్ట్ లోవర్ హౌస్ అని తీసుకున్నాం కదా, అదొకటి. ఇంకొకటి ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లోవర్ హౌస్. ఇంకొకటి ఏంటి, ఈ లోవర్ హౌస్లో ఎవరు ఉంటారు, స్పీకర్ ఉంటారని చూసుకున్నాం. ఇంకొకటి ఏంటి, మనం అసలు ఇదంతా ఏంటి, ఇదంతా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడ నుంచి, యూకే నుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంటే కాకుండా ఇంకొకటి ఏంటి, బైకామరలిజం. అంటే పార్లమెంట్లో ఎవరు ఏంటి, లోవర్ హౌస్, అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఉంటారు కదా, బైకామరలిజం. సో ఈ కాన్సెప్ట్ కూడా యూకే నుంచి తీసుకున్నాం. అయిపోయింది 7 థింగ్స్, 1 2 3 4 5 6 7, 2 హెడ్స్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్
లోవర్ హౌస్కి రిలేటెడ్ ఏంటి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ లోవర్ హౌస్, స్ట్రాంగ్ లోవర్ హౌస్, ఇంకొకటి ఏంటి? స్పీకర్ లోవర్ హౌస్లో ఉంటాడని చెప్పేసి. మరి ఇదంతా ఏంటి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. మళ్ళీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? బైకామరలిజం, అప్పర్ హౌస్ లోవర్ హౌస్. సో యూకే నుంచి ఈ 7 తీసుకున్నాం, అయిపోయింది, సింపుల్. ఇలా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు ఇదంతా చూస్తే మనకి ఈజీ గుర్తుంటుంది. యుఎస్ యూకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ అంటేనే కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రజలకి. అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అని డ్యూటీస్ అనేది ప్రజలకు ఉంటుంది కదా. సో అందుకే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? యుఎస్ఎస్ఆర్, సోవియట్. సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, సో అంత స్ట్రిక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్స్ ఫైవ్ ఇయర్స్కి పెట్టుకుంటారు కదా. సో అది అట్లా గుర్తుపెట్టుకోండి. యుఎస్ఎస్ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ 5-year ప్లాన్స్. సో ఎంసీక్యూస్ వస్తుంది. 5-year ప్లాన్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఒకటి యూకే, యుఎస్ఎస్ఆర్, ఇంకొకటి ఐర్లాండ్ అన్నాం అనుకో, యుఎస్ఎస్ఆర్. ఇలా గుర్తుండిపోవాలి. సో ఇది అన్ని రిమెంబరెన్స్ ట్రిక్స్. యుఎస్ఎస్ఆర్ నుంచి ఏంటి? 2 ఫండమెంటల్ డ్యూటీస్, 5-year ప్లాన్, అంతే, అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్, 5-year ప్లాన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం? ఆస్ట్రేలియా అంటే ఇప్పుడు ఎట్లా, ఇదంతా ఏంటి? రిమెంబరెన్స్ ట్రిక్స్ కదా, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కదా. జనరల్గా ఏంటి, ఇప్పుడు మనకి ఎస్ఆర్హెచ్ టీంలో ఐపీఎల్ చూస్తారు కదా అందరూ. ఎస్ఆర్హెచ్ టీంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు కదా. సో మనం అట్లా కనెక్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏంటి? కాన్కరెంట్ లిస్ట్ అనే టాపిక్ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం కదా, కాన్కరెంట్ లిస్ట్. సో ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్లో ఏంటి? అన్నీ ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ చూసేది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చూసే కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆస్ట్రేలియా ప్లేయర్స్ వచ్చి మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఈజ్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఎస్ఆర్హెచ్ కదా. సో ఇదేంటి? కాన్కరెంట్, అట్లా చూసుకున్నాం. కాన్కరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా, కాన్కరెంట్ లిస్ట్ వస్తే ఆస్ట్రేలియా, అంతే. లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్. ఇప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవడానికే కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉంటారు ఎస్ఆర్హెచ్లో అనుకున్నాం. దాంట్లో ఫార్మర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఎవరు? డేవిడ్ వార్నర్. సో అతను తెలుగు లాంగ్వేజ్కి చాలా అతను ఇంపార్టెన్స్ చూపిస్తాడు కదా. సో లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్ అట్లా గుర్తుపెట్టుకోండి. కాన్కరెంట్ లిస్ట్ ఒకటి, లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్ ఒకటి. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇప్పుడు ఏంటి? మనం ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ అనుకున్నాం కదా. ఈ ఐపీఎల్ వల్ల ఇండియాలో ఏంటి? ట్రేడ్ అండ్ కామర్స్ బాగా అప్పుడు బాగా వస్తుంది కదా మనకి ట్రేడ్ అని చెప్పేసి. సో ఈ కాన్సెప్ట్ ద్వారా, సో ఆస్ట్రేలియా అంటే కాన్కరెంట్ లిస్ట్, ఆస్ట్రేలియా అంటే లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఏంటి? జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్. ఇది కూడా మనం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్తోని చూసుకోవచ్చు. వాళ్ళు ఆస్ట్రేలియా అండ్ ఎస్ఆర్హెచ్ జాయింట్ సిట్టింగ్ కదా. సో అట్లా ఆస్ట్రేలియా ఎస్ఆర్హెచ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్ అన్నా జాయింట్ సిట్టింగ్ అన్నా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఇంకేంటి? లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. సో 4 కాన్సెప్ట్స్: కాన్కరెంట్ లిస్ట్, లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్, ట్రేడ్ అండ్ కామర్స్, జాయింట్ సిట్టింగ్. ఈజీ గుర్తుండిపోవాలి ఇట్లా. ఇది అయిపోయింది. నెక్స్ట్ జపాన్ నుంచి ఏం తీసుకున్నాం? జపాన్ నుంచి లా ఆన్ విచ్ సుప్రీంకోర్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. అంటే మన సుప్రీంకోర్టు వర్క్ చేయడానికి కూడా ఒక లా అనేది ఉంటుంది కదా. సో ఆ లా జపాన్ నుంచి తీసుకున్నాం. ఒకటి లా ఆన్ విచ్ సుప్రీంకోర్ట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ లెక్చర్ వింటుంటే మీరు కూడా సైమల్టేనియస్గా రాస్తూ ఉండండి. జస్ట్ రాస్తూ ఉంటే మీకు గుర్తుండిపోతుంది అనమాట.
నెక్స్ట్ జర్మనీ నుంచి ఏం తీసుకున్నాం. సో జర్మనీ అంటే ఏంటి, ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చింది కదా. సో యుఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నాం గుర్తుందా, చెప్పాలి మీరు. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ 5-year ప్లాన్స్, అంతే అయిపోయింది, ఇట్లనే గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు జర్మనీకి వచ్చేద్దాం. యుఎస్ఎస్ఆర్ అయిపోయింది, మనకు కావాల్సింది జర్మనీ. జర్మనీ నుంచి ఏం తీసుకున్నాం, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ కాన్సెప్ట్ ఏమో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 నుంచి తీసుకున్నాం కదా. మరి సస్పెన్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయితే అని ఎక్కడి నుంచి తీసుకున్నాం, జర్మనీ నుంచి తీసుకున్నాం. అంతే. జపాన్ ఏమో సుప్రీంకోర్టు ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనే లా, జర్మనీ నుంచి ఏమో ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ అయితే అని జర్మనీ నుంచి అయిపోయింది. నెక్స్ట్ కన్నడ. ఫర్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రిమెంబర్ ఇన్ ట్రిక్, ఫర్ కన్నడ, ఫర్ సెంటర్. సెంటర్కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఎంసీక్యూ వస్తే అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, సెంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం అంటే కన్నడ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఒకటి సెంటర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ స్టేట్స్ అనే కాన్సెప్ట్, అంటే ఇది కూడా సెంటర్కి రిలేటెడ్. సెంటర్ అపాయింట్స్ ది గవర్నర్, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, సెంట్రలే కదా. సో అది కూడా కన్నడ నుంచి తీసుకున్నాం. సెంటర్ స్ట్రాంగర్ అనే కాన్సెప్ట్ ఒకటి చూడండి, సెంటర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ స్టేట్స్, సెంటర్ అపాయింట్స్ గవర్నర్, రెసిడ్యూయరీ పవర్స్ రెస్ట్ విత్ సెంటర్స్. రెసిడ్యూయరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటి, ఈ రెసిడ్యూయరీ పవర్స్ అంటే ఏంటిదంటే జనరల్గా మనకి యూనియన్ లిస్ట్లో ఉన్న కాన్సెప్ట్ సెంటర్ చూసుకుంటుంది, స్టేట్ లిస్ట్లో ఉన్న కాన్సెప్ట్ స్టేట్ చూసుకుంటుంది. కానీ కాన్కరెంట్ లిస్ట్, ఈ 3 లిస్ట్లో లేని కాన్సెప్ట్స్ అంటే రెసిడ్యూయరీ పవర్స్. రెసిడ్యూయరీ పవర్స్ అంటే ఏంటి తెలుసా మీకు, రెసిడ్యూయరీ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, ఈ 3 లిస్ట్లో లేనిది రెసిడ్యూయరీ పవర్స్లో ఉంటుంది అనమాట. సో రెసిడ్యూయరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటుంది, సెంటర్ దగ్గర ఉంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, కన్నడ నుంచి తీసుకున్నాం. చూడండి, కన్నడ, ఫర్ కన్నడ, ఫర్ సెంటర్. సెంటర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ స్టేట్స్, సెంటర్ అపాయింట్స్ గవర్నర్, రెసిడ్యూయరీ పవర్స్ రెస్ట్ విత్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో ఇది కన్నడ నుంచి తీసుకున్నాం. సుప్రీంకోర్టు గురించి కొన్ని ఉన్నాయి ముందు కూడా, అవి ఒకసారి చూసుకుందాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏమో కన్నడ నుంచి తీసుకున్నాం కదా. మరి రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం గుర్తు రావాలి మీకు, చూస్తే ఇక్కడ యుఎస్ నుంచి రిమూవల్. నెక్స్ట్ సుప్రీంకోర్టు రిలేటెడ్ ఇంకేమున్నాయి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి తీసుకున్నాం, కన్నడ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఏమేమి తీసుకున్నాం, కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్. కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ దేని నుంచి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ ప్రియాంబుల్లో ఉంటాయి కదా మనకి. సో ఈ కాన్సెప్ట్ కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సో ఫ్రాన్స్కి వచ్చేసరికి మనకి చాలా పెద్ద పెద్ద వర్డ్స్, రిపబ్లిక్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, రిపబ్లిక్, ఈ వర్డ్స్ గుర్తు, ఇట్లాంటి వర్డ్స్ వస్తే ఫ్రాన్స్ అంతే. సో కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి. నెక్స్ట్ ఫైనల్లీ ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నాం, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. చూడండి, ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఎలక్షన్ ఏమో ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వస్తుంది కదా, రిమూవల్ ఏమో యుఎస్ నుంచి తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. రిమూవల్ అంటే యుఎస్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే యుఎస్, అదే ఎలక్షన్ అంటే ఐర్లాండ్. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐర్లాండ్. నెక్స్ట్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ.
ఐర్లాండ్ నుంచి ఏమేమి తీసుకున్నాం? ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, నామినేషన్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ నుంచి. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? చెప్పాలి, గుర్తుకు రావాలి, యుఎస్ నుంచి. అంతే, ఇట్లా రివిజన్ చేసేసుకుంటే గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. మరి ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఏమేమి తీసుకున్నాం? ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. చూడండి, రాజ్యసభలో మనకి 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఒకటేమో నామినేట్ అయిన మెంబర్స్, ఇంకొకటి ఎలక్షన్ ద్వారా వచ్చిన మెంబర్స్ ఉంటారు కదా. సో నామినేషన్ కాన్సెప్ట్ ఏమో ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. మరి ఎలక్షన్ కాన్సెప్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ఇంకా కాన్స్టిట్యూషన్ ఎట్లా అమెండ్ చేస్తారు? అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. అంతే. సో సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంత ఈజీ, చాలా ఈజీ, ఇట్లా గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ క్లాస్ నోట్స్ కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, అందులో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ నోట్స్ అక్కడ పీడిఎఫ్ ఉంటుంది. నెక్స్ట్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇదేంటి? సేలియన్ ఫీచర్. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. మనం ఏం టాపిక్ చదువుతున్నాం? సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ రిజిడ్ కాదు, అట్లని చెప్పి కంప్లీట్ ఫ్లెక్సిబుల్ కాదు. అంటే అస్సలకే అమెండ్ చేయలేమా అంటే లేదు. మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా, ఇట్ ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పి. సో అమెండ్ చేస్తాం, కానీ ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేస్తామా అంటే కాదు. సో అది 2 types ఆఫ్ ఏంటి అమెండ్మెంట్స్ ఉంటాయి మనకి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటుంది, నార్మల్ అమెండ్మెంట్ ఉంటుంది. అంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ఏమో రిజిడిటీ. స్పెషల్ మెజారిటీకి చాలా ప్రాసెస్ కదా, సో అది రిజిడ్. సింపుల్ మెజారిటీ అంటే అది ఫ్లెక్సిబుల్. సో రెండు ఫీచర్స్ని కలిపితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. యుఎస్ నుంచి రిజిడిటీ తీసుకున్నాం, యూకే నుంచి ఫ్లెక్సిబుల్. సో ఇండియా ఈజ్ అ బోత్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి? ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏం లేదు, మనది ఫెడరల్ సిస్టమ్ అంటే మన కంట్రీలో సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటుంది. ఫెడరేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ కమ్మింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ ఏ లార్జ్ యూనియన్. కానీ మన అందరం ఒక దగ్గరికి రాలే. మన లార్జ్ యూనియనే డిఫరెంట్ స్మాల్ పార్ట్స్గా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం మనం డివైడ్ అయినాం కదా. సో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటిదంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్, 2 types ఆఫ్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి కదా మన కంట్రీలో. సో అది ఫెడరల్ సిస్టమ్. కానీ కంప్లీట్ అంత డిఫరెంటా అంటే కాదు. యూనిటరీ బయాస్ అంటే ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసరికి కంప్లీట్ అథారిటీ సెంట్రల్లో ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అన్నమాట. మరి ఫెడరల్ ఫీచర్స్ అంటే ఏంటి? ఫెడరల్ ఫీచర్స్లో ఏంటి చూసుకున్నాం కదా, 2 గవర్నమెంట్స్ ఉంటాయి మనకి, సెంటర్, స్టేట్. ఇంకా డివిజన్ ఆఫ్ పవర్స్, అంతే కదా. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్కి పవర్స్ అనేవి డివైడ్ అయినాయి కదా. సో అది ఫెడరల్ ఫీచర్ కిందకి వస్తుంది. సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. అంతే, పార్లమెంట్ కన్నా అందరికన్నా కాన్స్టిట్యూషన్ సుప్రీం. సో ఇంకా మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ కొంచెం రిజిడ్ ఉంటుంది. బైకామరలిజం, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. సో ఇది కూడా ఫెడరల్ ఫీచర్ కిందకి వస్తుంది. ఇంకా మనకేంటి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఈ ఫీచర్స్ అన్నీ ఫెడరల్ ఫీచర్స్ కిందకి వచ్చేస్తాయి. మరి మనకి యూనిటరీ ఫీచర్స్ ఏంటి? మన కంట్రీలో ఏంటి? సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఉంటుంది.
ఆల్ ఇండియా సర్వీసెస్ ఇప్పుడు ఏంటి, నీకు ఆల్ ఇండియా సర్వీసెస్ కంప్లీట్ యూనిటరీ ఫీచర్, అంటే అది సెంట్రల్ అపాయింట్ చేస్తుంది. స్టేట్లో వర్క్ చేస్తున్నా యు ఆర్ వర్కింగ్ ఫర్ సెంటర్ కదా, సో అది యూనిటరీ ఫీచర్ కిందకి వస్తుంది. ఇంకేంటి, మనకి స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. స్ట్రాంగ్ సెంటర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం చెప్పాలి, కన్నడ నుంచి. సి ఫర్ సెంటర్, సి ఫర్ కన్నడ, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఎంసీక్యూస్ వచ్చేసినట్టే కదా. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై సెంటర్, ఇంటిగ్రల్ జ్యుడిషియరీ. సో ఇవన్నీ యూనిటరీ ఫీచర్స్. సో మనది ఏంటి, మనది ఫెడరల్ సిస్టమే, కాకపోతే అప్పుడప్పుడు యూనిటరీ బయాస్నెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేంటిది, ద టర్మ్ ఫెడరేషన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనది ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, కానీ మనది కంప్లీట్ ఒరిజినల్ ఫెడరేషన్ కాదు. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వర్డ్ ఫెడరేషన్ అనేది లేదు. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఎంసీక్యూ వచ్చింది అనుకో, డస్ ఫెడరేషన్ వర్డ్ ఈజ్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే నో. ఓకే, నెక్స్ట్ మనది తెలుసు, మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎలక్షన్స్ అవుతాయి, అన్నీ అవుతాయి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, వి షుడ్ సే క్విక్లీ, యూకే. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఏంటిదంటే, ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటిదంటే, మనది ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ అంటే వచ్చేసి ఇప్పుడు ఏంటి, నీకు కోర్ట్స్ అనేవి మొత్తం ఏది ఎక్కడెక్కడ సపరేట్ కాదు, చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది, అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. హైరార్కీ లెవెల్ అనమాట. బాటంలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. మరి దాని వర్క్ అదే చేసుకుంటుందా కాదు, చేసుకోదు. ఒకవేళ అక్కడ మనకేమన్నా సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే మనం ఎక్కడికి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం కదా. అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ అనమాట, అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు. సో ఇది ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మరి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎట్లా, ఇట్ కెన్ ఫంక్షన్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేకుండా దీనంతటా అది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఇది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది మన జ్యుడిషియరీకి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సరే ఇండిపెండెన్స్ అనుకుంది. చూడండి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ టు ఎన్ష్యూర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఇండిపెండెన్స్ అనుకున్నాం, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అనుకున్నాం, కానీ అది ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేసి ఉంది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ ఎన్ని ఇయర్స్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ సెక్యూర్ ఉంటారని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోనే ఉంది. నెక్స్ట్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, పార్లమెంట్ వాళ్ళు చెప్పకుండా కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేసింది అనమాట. సెక్యూరిటీ, ఫిక్స్డ్ సర్వీస్. నెక్స్ట్ ఇంకేంటి, ఈ సుప్రీంకోర్టుకి రిలేటెడ్ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు వీళ్ళ ఎక్స్పెన్సెస్, మనకు అక్కడ నుంచి తీసుకుంటాం అనమాట. మనకి ఎన్ని ఉంటాయి తెలుసు కదా, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ ఉంటాయి కదా. సో దీంట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంది అనమాట. మరి రిటైర్మెంట్ తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు అంటే బ్యాన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇంకొకటి ఏంటి, కంటెంట్ ఆఫ్ కోర్ట్ ప్రొవిజన్స్ అండ్ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ మ్యాటర్స్లలో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ కాదనమాట. అయిపోయింది. ఇది ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కాన్స్టిట్యూషన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీకి ఎట్లా ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసిందని చూడడం. నెక్స్ట్ ఇది మనం నెక్స్ట్ లెక్చర్లో కవర్ చేస్తాం. కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఈ 3 ఉంటాయి కదా. ఇవి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. సో మన కాన్స్టిట్యూషన్కి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్. ఒక్క నిమిషం, ఇది అయ్యే ముందు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం చెప్పాలి మీరే. ఈసారి నేను చెప్పా, ఐఎమ్ వెయిటింగ్, ఐ గివ్ యూ 2 seconds. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం,
డిపిఎస్పిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం. సో ఫండమెంటల్ రైట్స్ యూఎస్ నుంచి తీసుకున్నాం. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ బాగుంటాయి అనుకున్నాం, యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. డిపిఎస్పిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇది అయితే నేను మీరే చెప్పాలి ఇక డిపిఎస్పిస్. నెక్స్ట్ ఇంకా సెక్యులర్ స్టేట్. గుర్తొచ్చిందా? డిపిఎస్పిస్ ఎక్కడి నుంచి, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం, అయిపోయింది. అట్లా రివిజన్ చేస్తూ ఉంటే ఈజీగా గుర్తుండిపోతుంది అన్నమాట. దీనికి పెద్ద మనం బాగా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా రిమెంబరెన్స్ ఒక 2-3 టైమ్స్ ఈ లెక్చర్ విన్నారనుకోండి, అన్ని పాయింట్స్ ఈజీ గుర్తుంటాయి. ఏ ఎంసీక్యూ వచ్చినా చేసేయచ్చు అనమాట. ఇంకా మనకి కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, మనది సెక్యులర్ స్టేట్. సో ఈ సెక్యులర్ కాన్సెప్ట్స్ ఎక్కడున్నాయి కాన్స్టిట్యూషన్లో అంటే 42nd ఫస్ట్లో మనకి లేదు, మనకి ప్రియంబుల్ స్టార్టింగ్ ఒరిజినల్ ప్రియంబుల్లో లేదు. తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేసింది 1976. సో ఈ సెక్యులర్ స్టేట్ అనే కాన్సెప్ట్ యాడ్ చేసిళ్ళు. సో మనది ఎట్లాంటి సెక్యులరిజం, పాజిటివ్ సెక్యులరిజం. పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటిదంటే మనం రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వమా అంటే అవుతాం, కాకపోతే ఎట్లా వాళ్ళని అఫెండ్ చేయకుండా అది మెయింటైన్ చేయడంలో, అడ్మినిస్టర్ చేయడంలో. అంటే సపోజ్ ఇప్పుడు ఒక రిలీజియన్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాన్ని మెయింటెనెన్స్కి. సో మనం పాజిటివ్ సెక్యులరిజం అడాప్ట్ చేసుకుందాం. వి విల్ ఇన్వాల్వ్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్, బట్ మనం వాటిని కంట్రోల్ చేయం, వి విల్ అడ్మినిస్టర్ దెమ్, అంతే, చూసుకుంటా ఏం మిస్టేక్స్ అట్లాంటివి జరగకుండా. సో నెక్స్ట్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సెక్యులర్ క్యారెక్టర్. ఇవన్నీ ఆర్టికల్ 14, 15, 16, 25, 26, 27, 28, 29, 30, 44 ఈ ఆర్టికల్స్ అన్నీ మనకి కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం గురించి చెప్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 30 ఏంటి, మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఇప్పుడు అట్లా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, రిలీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్టర్ చేయడానికి అట్లా కొన్ని ఈ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి కాన్స్టిట్యూషన్లో. ఓకేనా. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటిది అంటే, సో ఇప్పుడు ఏంటి, మనకి 18 years దాటగానే ఓటింగ్ రైట్ వచ్చేస్తుంది. సో ఇండియాలో ఎవ్రీ అడల్ట్ హూ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 18 విల్ గెట్ ది ఓటింగ్ రైట్ అనమాట. సో ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్. ఇది మన కాన్స్టిట్యూషన్ చెప్పిందనమాట. ప్రొటెక్ట్ ది రైట్ ఆఫ్ ఈ ఆర్టికల్ 326 ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి, యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో 21 years వస్తేనే ఓటింగ్ రైట్ వచ్చేది, కానీ 61st అమెండ్మెంట్ యాక్ట్ 18 yearsకి చేంజ్ చేసింది. ఇదొక ఎంసీక్యూ. విచ్ అమెండ్మెంట్ యాక్ట్ రెడ్యూస్డ్ ది ఏజ్ ఆఫ్ ఓటింగ్ రైట్ ఫ్రమ్ 21 to 18? 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సింగిల్ సిటిజన్షిప్. అంతేగా, మనం ఇప్పుడు యుఎస్ సిటిజన్ అయితే ఇండియా సిటిజన్ పోతుంది మనది, అయితే నువ్వు ఓన్లీ ఇండియన్ సిటిజనే. వేరే కంట్రీ సిటిజన్షిప్ వస్తే ఎక్కడ ఏ కంట్రీ వచ్చినా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. సో ఓన్లీ వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. సో ఈ సిటిజన్షిప్ ఎట్లా పోతుంది అని ఆర్టికల్ 5 to 11లో ఉంటాయి. మరి సిటిజన్షిప్స్ గురించి సపరేట్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇండిపెండెంట్ బాడీస్. మన కంట్రీలో కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి, అంటే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి చూసుకోరే. ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యూపీఎస్సీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యూపీఎస్సీ, ఇట్లా కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్స్ చేయబట్టి వీఆర్ సర్వైవింగ్ ఇన్ అవర్ కంట్రీ హార్మోనియస్లీ అన్నమాట. సో దీస్ ఆర్ ది యూనిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మనదేంటి, 3 tier సిస్టమ్. ఇప్పుడు 3 tier సిస్టమ్ అంటే ఏంటి, యాక్చువల్గా
ఫస్ట్ మనకి స్టేట్, సెంటర్ స్టేట్ 2 టైరే ఉండే. కాకపోతే 3rd టైర్ ఎప్పుడు ఆడింది అంటే ఇంపార్టెంట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 3rd టైర్ యాడ్ అయింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇంకొక లెవెల్ కూడా యాడ్ అయింది. అదేంటి, మున్సిపాలిటీ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్ ఇది. సో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, షెడ్యూల్ 11లో పంచాయత్స్ని యాడ్ చేసింది. నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ న్యూ షెడ్యూల్ 12th షెడ్యూల్ యాడ్ చేసి మున్సిపాలిటీస్ యాడ్ చేసింది. సో 3 టైర్స్ లాస్ట్కి 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992లో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కూడా వచ్చేసినాయి అనమాట మనకి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, మరి ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జనరల్గా ఇప్పుడు మనకి పంచాయత్, మున్సిపల్ ఈ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా, అదెవరు చేస్తారో చూద్దాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. దానికి ఏం పవర్స్ ఉంటాయంటే, హ్యావ్ పవర్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ టు ది ఎవరెవరికి, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్స్, డిస్ట్రిక్ట్ పంచాయత్స్, అదర్ లోకల్ బాడీస్. సో ఇప్పుడు కార్పొరేటర్స్ ఉంటారు, కార్పొరేట్ ఎలక్షన్స్ అవుతాయి. అది ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషనా? కాదు. ఎవరు కండక్ట్ చేస్తారు చెప్పాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో మనకి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. మనకంటే ఈ పర్టికులర్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ పంచాయత్, ఇంకా లోకల్ బాడీస్ ఏ ఎలక్షన్స్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇంకా ఇవి తప్ప మిగతా అన్నీ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. సో ఇది ఎట్లాంటి కమిషన్, సింగిల్ మెంబర్ కమిషన్ హెడెడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఆర్టికల్ 350 to 360 ఇది కూడా డీటెయిల్గా చూద్దాం లెక్చర్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350 to 360 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ అయినప్పుడు, అంటే ఎమర్జెన్సీలో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ 3 ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎట్లా మన కంట్రీలో ఎట్లా కొన్ని చేంజెస్ వస్తాయి, అది ఎమర్జెన్సీ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంది. సో అందుకే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. మనకు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ. సో అట్లా డిఫరెంట్ అవి ఎప్పుడు 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ద్వారా యాడ్ అయిందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అయిపోయిందా మనకి. ఇంతే ఈజీ. ఇంపార్టెంట్ ఆర్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సిలబస్లో మనం ఏమేమి చూసాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సిలబస్లో ఒకటి వచ్చేసి ఎవల్యూషన్ అయిపోయింది, సేలియన్ ఫీచర్స్ అయిపోయింది. నెక్స్ట్ లెక్చర్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పిస్ కంప్లీట్ చేద్దాం. సో ఐ థింక్ మేము హోంవర్క్ చేస్తున్నాం అనుకుంటా. సో ఈ కాన్సెప్ట్ అంతా మెమరైజ్ చేసి మీకు మీరే ఎంసీక్యూస్ క్రియేట్ చేసుకోండి. MCQs క్రియేట్ చేసుకొని రివిజన్ చేస్తే యూ విల్ బీ పర్ఫెక్ట్ విత్ సేలియన్ ఫీచర్స్. we can get 1 or 2 marks in any competitive exam. Okay then, bye.